హల్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఎగ్ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా, అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఇప్పుడు వచ్చిన తర్వాత తింటారని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేశాను. ఈరోజు పిల్లలు బయటికి తీసుకెళ్ళమని అడిగారు ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పాపకు కూడా యూనిఫామ్ కుట్టించాలి. సో మేమంతా కలిసి ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోతుంది. నార్మల్గా సండే వెళ్దాం అనుకున్నాం, ఆ రోజు కుదరలేదు. వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళని రెడీ చేసి మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టుద్ది. అందుకే ఈలోపు రాగానే ఏమన్నా తింటారు కదా అని కొద్దిగా రైస్ ఉంది నార్మల్గా, ఆ రైస్తో చేసేద్దాంలే అని కొంచెం ఫ్రైడ్ రైస్, కొంచెం రైస్కి 1 ఎగ్ సరిపోతుంది, అందుకోసం 1 ఎగ్ పెట్టాను ఫ్రెండ్స్. సరే, హ్యారీ విధానం ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కావాల్సిన ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక ఆనియన్ మీడియం సైజ్ది, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఇక్కడికి వచ్చి పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ ఫ్రెండ్స్, కొద్దిగా ఉంది, కొంచెమే ఉంది. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఫ్రెండ్స్, మార్నింగ్ కొంచెం ఆయిల్ మిగిలింది, కర్రీలో ఎక్కువైంది, నేను తీసాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు కొద్దిగా. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఎగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. దీనిలో ఇలా కొట్టి వేసుకోండి, ఒక ఎగ్ సరిపోతుంది. ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా కారం, రైస్ కొంచెమే ఉంది, పిల్లలకి మళ్ళీ స్పైసీ అవుతుంది కదా, కొంచెం కారం వేసాను ఫ్రెండ్స్, చూసుకుని వేసుకోండి. కొంచెం కారం, సాల్ట్, కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి. కలుపుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ కలిపి చూపించిన ఫ్రెండ్స్. అన్నీ వేసి ఇలా కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని కలుపుకుందాం ఫ్రెండ్స్, రైస్ వేసుకుని. చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. అంతే ఫ్రెండ్స్, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది, చూసేద్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్. కొత్తిమీర ఉంటే లాస్ట్లో గార్నిష్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. చివర్లో ఒక లెమన్ పిండుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లెమన్ గింజలు వచ్చినాయి, ఎందుకంటే నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, గింజలు లేకుండా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మా బాబుకి అయితే పైనుంచి ఇట్లా పచ్చి ఆనియన్స్ వేసుకుని తింటాడు, తనకిష్టం, జస్ట్ అలా వేసాను ఊరికేనే. మీకు అవసరం లేదంటే స్కిప్ చేయండి, జస్ట్ అంతే ఫ్రెండ్స్. టేస్టీ రెడీ ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చూద్దామా ఫ్రెండ్స్?
సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంది ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.